హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజుగారి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ డిస్కస్ చేద్దాం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి చాలా వరకు 90% ఆఫ్ ది సిలబస్ అంతా నేను కంప్లీట్ చేశాను. సో ఆ వీడియోస్ అన్నీ మీరు ఎవరైనా ఇంకా వాచ్ చేయలేనట్లయితే సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ప్రతి టాపిక్ ఇండివిజువల్గా మీకు కనిపిస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒక్కసారి చూసుకోండి. సో ప్రతి టాపిక్ మీకు కనిపిస్తుంది. అక్కడ మీరు చూసి దాని ప్రకారం మీరు ఏ టాపిక్ అయితే మీరు చూడలేదో ఆ టాపిక్ చూసుకోవచ్చు. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినట్లయితే వెంటనే మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు సో ఈ ప్రీవియస్ ప్లేలిస్ట్ మొత్తం నేను పెడతాను. ఒకసారి అది కూడా మీరు చూసుకోండి. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది రాజుగారి ట్రిక్స్ అని చెప్పేసి. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేనట్లయితే ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్, ఫస్ట్ ఒక 10 to 12 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్, ఆ తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఆ 25 క్వశ్చన్స్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఇస్తాను. సో ఒకసారి ఆ క్వశ్చన్స్ తీసుకొని సో అవి చూసుకొని రాసుకోండి. ఓకేనా? అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ టాపిక్ అనేది ఏదో సపరేట్ టాపిక్ ఏం కాదు. దట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ రేషియో. ఆల్రెడీ మనం రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాము. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ టాపిక్ అనేది రేషియో యొక్క అప్లికేషను. అందువల్ల నేను ఏం చేస్తానంటే ముందు రేషియో క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్ చూద్దాం. ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం, దాని నుంచి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కాన్సెప్ట్ అనేది ఎలా లింక్ అయి ఉంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే క్వశ్చన్ నెంబర్, సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ క్వశ్చన్స్ చేయాలంటే రేషియో అండ్ ప్రపోర్షన్ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ చూసిన తర్వాత దాని నుంచి ఇవి ఎలా లింక్ చేస్తాం, ఏ విధంగా సాల్వ్ చేస్తాం అన్నది చెప్తాను. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఆ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి. సో క్వశ్చన్ ఏమన్నారంటే రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 5:3. If 14 is added to each number, ratio becomes 3:2. Find those two numbers. Find those two numbers. ఓకేనా? సో ఆ 2 numbers ఏంటి అన్నది మన క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు తెలిసిన మెథడ్ ప్రకారం ఫస్ట్ చెప్తా చూడండి. సో ఒక 2 నెంబర్లు, ఆ 2 నెంబర్లు ఏంటో మనకు తెలియదు. ఆ 2 నెంబర్లు ఏమనుకోమంటారు? సో ఏ ఒక నెంబర్ అనుకున్నాను, అలాగే బి ఒక నెంబర్ అనుకున్నాను. సో ఈ 2 నెంబర్ల యొక్క రేషియో క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే సో 5:3 అని ఇచ్చారు. ఈ 2 నెంబర్ల యొక్క రేషియో ఏమి ఇచ్చారు మనకి? సో 5:3 అని ఇచ్చారు. సో ఇఫ్ 14 ఈజ్ యాడెడ్ టు ఈచ్ నెంబర్, సో ప్రతి నెంబర్కి 14 యాడ్ చేసినట్లయితే వాటి యొక్క రేషియో 3:2 అవుతుందంట. ఫస్ట్ నెంబర్ నేను ఏమనుకున్నానంటే 3x అనుకున్నాను. ఫస్ట్ నెంబర్ ఏమనుకున్నాను? 3x అనుకున్నాను. సారీ 3x కాదు 5x అనుకున్నాను. సెకండ్ నెంబర్ ఏమనుకున్నానంటే 3x అనుకున్నాను. ఫస్ట్ నెంబర్ ఎప్పుడైతే 5x అనుకుంటానో సెకండ్ నెంబర్ 3x అవుతుంది. ఫస్ట్ బేసిక్ మెథడ్ చెప్తున్నాను. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి, ఏ మెథడ్స్ మనం ఎగ్జామ్లో యూస్ చేస్తే తక్కువ టైంలో ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు అన్నది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫస్ట్ నెంబర్ని 5x అనుకున్నాను, సెకండ్ నెంబర్ని 3x అనుకున్నాను. ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ నెంబర్కి 5xకి ఎంత యాడ్ చేశారంట? 14 యాడ్ చేశారంట. అలాగే సెకండ్ నెంబర్ ఎంతో చూడండి. సెకండ్ నెంబర్ 3xకి కూడా ఎంత యాడ్ చేశారంట? 14 యాడ్ చేశారంట. ఇలా యాడ్ చేయడం ద్వారా రేషియో ఏమైందన్నారంటే సో 3:2 3/2 అయిందంట. సో దీని నుంచి మనకి ఆ నెంబర్స్ 5x, 3x వాల్యూస్ ఎంత అని అడుగుతున్నారు. జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేయండి. 2 into 5x సో 10x. మీరు ఈ క్రాస్ ప్రొడక్ట్ చేసేటప్పుడు కూడా 2 5s are 10x, 3 3s are 9x. డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకుంటే ఇంకా తొందరగా అయిపోద్ది. ఇప్పుడు చేస్తున్నా చూడండి. సో 2 into 10x 5x 10x, 2 into 14 అంటే సో 28, అలాగే 3 into 3x 9x. సో అలాగే 3 14s are 42. సో ఇప్పుడు 10xలో నుంచి 9x తీసేయండి x, అలాగే 42లో నుంచి 28 తీసేయండి. సో ఎంత అవుతుంది అంటే 14. దీని నుంచి మనకు ఆ నెంబర్స్ కావాలంటే ఏ కావాలంటే సో ఏ కావాలంటే 5x, 5 14s are 5 into 14 70. అలాగే బి కావాలంటే సో బి కావాలంటే 3x, 3 into 70. 3 into 70 కాదు 3 into 14. 3 into 14 అంటే ఎంత? 42. సో మన ఆన్సర్స్ ఏమవుతాయంటే 70, 42 అవుతాయి. ఇది ఫస్ట్ మెథడ్, ఇది బేసిక్ మెథడ్. బట్ ఎగ్జామ్లో మనకి సో ఇంత చేయడానికి టైం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం సో ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వం. ఓకేనా? సో ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వం. సో ఇంకొక మెథడ్ చెప్తున్నా చూడండి, సెకండ్ మెథడ్. సో సెకండ్ మెథడ్ బెస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చెప్తాను చూడండి. సెకండ్ మెథడ్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏమంటానంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ తీసుకోండి. సో ఆ 2 నెంబర్స్ ర్యాండమ్గా ఫర్ ఎగ్జాంపుల్ 30, 40 తీసుకుందాం. 30, 40 తీసుకుందాం. ఆ 2 నెంబర్లు ఏంటో ర్యాండమ్గా 30, 40 తీసుకున్నాను. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత చెప్పండి? సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే 10. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 10. అలాగే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 30కి 10 యాడ్ చేస్తున్నాను. 30కి 10 యాడ్ చేస్తే ఎంత? 40. అలాగే 40కి కూడా 10 యాడ్ చేస్తాను.
40కి 10 యాడ్ చేస్తే ఎంత 50. ఇప్పుడు ఈ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత చెప్పండి 10. ఇప్పుడు 30కి 20 యాడ్ చేస్తున్నాను 50, అలాగే 40కి కూడా 20 యాడ్ చేస్తున్నాను, సో ఎంత 60. ఇప్పుడు ఈ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత 10. ఇప్పుడు 30లో నుంచి 10 తీస్తాను 20, 40లో నుంచి ఒక 10 తీస్తాను 30, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత 10. అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే రెండు నెంబర్ల నుంచి ఈక్వల్గా సబ్ట్రాక్ట్ చేసినా ఈక్వల్గా యాడ్ చేసినా వాటి యొక్క డిఫరెన్స్ మారదు. రెండు నెంబర్లకి ఈక్వల్గా యాడ్ చేసినా ఈక్వల్గా సబ్ట్రాక్ట్ చేసినా ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ మారదు. సో ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ A:B ఏమైందనంటే, సో A:B వాల్యూ 5:3. ఇప్పుడు ఏంటంటే ఏకి 14, సో అలాగే బీకి 14, సో ఏకి 14 అలాగే బీకి 14 యాడ్ చేసిన తర్వాత ఆ రేషియో ఏమైందంటే 3:2 అయింది. ఇప్పుడు నేనేమన్నాను, రెండు నెంబర్లకి ఈక్వల్గా యాడ్ చేసినా ఈక్వల్గా సబ్ట్రాక్ట్ చేసిన వాటి యొక్క డిఫరెన్స్ మారదు. ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిఫరెన్స్ 2 పార్ట్స్ ఉంది, మరి ఇక్కడ డిఫరెన్స్ కూడా ఎన్ని పార్ట్స్ ఉండాలి 2 ఉండాలి, కానీ 1 ఉంది. దాన్ని 2 చేయడానికి 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2 3s are 6, 2 2s are 4. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయో చూడండి. సో ఇది చూసినా సరిపోద్ది, ఏదైనా ఒకలాగే ఉంటుంది. ఎన్ని పార్ట్స్ పెరిగాయనంటే 1 పార్ట్ పెరిగింది. ఆ 1 పార్ట్ వాల్యూ ఎందుకు పెరిగిందనంటే 14 యాడ్ చేయడం వల్ల. ఆ 1 పార్ట్ ఎందుకు పెరిగింది 14 యాడ్ చేయడం వల్ల. దీని నుంచి 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 5 14s are 70, అలాగే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 3 14s are 42. సో 70, 42 అని చెప్పేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్, తొందరగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. ఇంకొక మెథడ్ కూడా ఉంది, థర్డ్ మెథడ్ కూడా ఉంది. ఈ థర్డ్ మెథడ్ చెప్పే ముందు ఈ క్వశ్చన్ని ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో ఏ విధంగా అడగవచ్చు, ఈ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు ఒకసారి చూడండి. సో క్వశ్చన్లో ఏమంటారంటే రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ టూ పర్సన్స్ ఈజ్ 5:3 ఆఫ్టర్ 14 years. 14 years తర్వాత. ఓకేనా. 14 years తర్వాత అంటే ఏ 14 years తర్వాత బి 14 years తర్వాత వాళ్ళ యొక్క రేషియో 3:2 అయింది. అయితే వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజెస్ ఎంత అని క్వశ్చన్ అడిగితే డైరెక్ట్గా మీరు 70, 42 అని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. మీకు పాయింట్ అర్థమైంది అనుకున్నాను. ఎందుకు అనంటే ఈ మెథడ్ అక్కడ ఎందుకు యూజ్ చేయగలమనంటే అందరూ సమానంగా పెరుగుతారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడూ మారదు. ఎందుకంటే అందరూ సమానంగా పెరుగుతారు కాబట్టి. సో ఇప్పుడు మా వైఫ్ నాకంటే 3 years చిన్న, ఈ స్టేట్మెంట్ నేను ఎప్పుడైనా ఒకలాగే చెప్తాను. 3 సంవత్సరాల తర్వాత అయినా 4 సంవత్సరాల తర్వాత అయినా మా వైఫ్ నాకన్నా 3 years చిన్న అని చెప్తా తప్ప ఆ స్టేట్మెంట్ నేను మార్చను. మా తమ్ముడు నాకన్నా 2 సంవత్సరాలు చిన్న, అది ఎప్పుడు చెప్పినా నేను అలాగే చెప్తాను. అంతేగాని నెక్స్ట్ ఇయర్లో 3 years చిన్న, ఆ తర్వాత 4 years చిన్న అలా చెప్పలేను కదా. ఎందుకంటే అందరూ సమానంగా పెరుగుతాం కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ డిఫరెన్స్ మారదు. ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ని ఇదే విధంగా సాల్వ్ చేస్తాం. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా. ఇక్కడే మనం ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో యూజ్ చేసే కొన్ని టర్మ్స్ ఎప్పుడైనా క్వశ్చన్లో ఆఫ్టర్ అన్న అలాగే హెన్స్ అన్న ఏం తీసుకుంటామనంటే సో తర్వాత ముందు అని ఫ్యూచర్లో వాల్యూ ఇచ్చినట్టు. ఒకవేళ ఎగో అన్నా బిఫోర్ అన్న దీనికి అర్థం ఏంటంటే క్రితం అని, కొన్ని సంవత్సరాల క్రితం అని. ఓకే. హెన్స్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, ఎగో అన్న బిఫోర్ అన్న కొన్ని సంవత్సరాల క్రితం, ఆఫ్టర్ అన్న హెన్స్ అన్న కొన్ని సంవత్సరాల తర్వాత. జస్ట్ ఆ టర్మ్స్ తీసుకొని మనం ఆన్సర్ చెప్తాం. ఓకేనా. సో సెకండ్ మెథడే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో యూజ్ చేస్తాం. థర్డ్ మెథడ్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. థర్డ్ మెథడ్ ఎప్పుడో చెప్తాను చూడండి. ముందు థర్డ్ మెథడ్ ఎలా చేస్తామన్నది చెప్తాను, ఆ తర్వాత ఎక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది అన్నది చెప్తాను. థర్డ్ మెథడ్ చూడండి. థర్డ్ మెథడ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ A:B రేషియో రాసుకుంటారు. A:B రేషియో ఎంత అంటే 5:3. సో A:B రేషియో 5:3. తర్వాత ఏకి 14 యాడ్ చేసిన తర్వాత అలాగే బీకి కూడా 14 యాడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క రేషియో ఏమైందనంటే సో 3:2 అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏమంటాం అంటే క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ అంటాం. సో చాలా యూస్ఫుల్ మెథడ్, చాలా క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం. ఆల్రెడీ మీకు రేషియో అండ్ ప్రపోర్షన్లో చెప్పాను కూడా. సో క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ అని చెప్పేసి ఒకసారి ఆ వీడియోస్ వాచ్ చేయాలన్నట్లయితే ఒకసారి చూడండి. సో క్రాస్ ప్రొడక్ట్ మెథడ్, ఈ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది అంటే 14 పెరిగింది. అలాగే ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందంటే 14 పెరిగింది. ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే ఈ క్రాస్ ప్రొడక్ట్ 5 2s are 10, అలాగే 3 3s are 9. 5 2s are 10 minus 3 3s are 9. ఎన్ని పార్ట్స్ ఆ డిఫరెన్స్ 1 పార్ట్. 5 2s are 10 minus 3 3s are 9, 1 పార్ట్.
ఈజ్ ఈక్వస్ టు ఆ తర్వాత ఈ క్రాస్ ప్రొడక్ట్ 3 14s ఆర్ సో 42 మైనస్ 2 14s ఆర్ 28 లేదా ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా 3కి 2కి డిఫరెన్స్ 1 తీసుకొని 1 ఇంటూ 14 అంటే 14 డైరెక్ట్గా 1 పార్ట్ వాల్యూ ఎంత 14 ఎప్పుడైతే 1 పార్ట్ వాల్యూ 14 అయిందో 5 పార్ట్స్ వాల్యూ 5 14s ఆర్ 70 అలాగే 3 పార్ట్స్ వాల్యూ 3 14s ఆర్ 42 అని మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. అయితే థర్డ్ మెథడ్ ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేయొచ్చు అంటే ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేయాలంటే క్వశ్చన్లో సో 14 ఇయర్స్ ఆఫ్టర్ 14 ఇయర్స్ ఇద్దరు 14 ఇయర్స్ తర్వాత అంటే ఇక్కడ పార్ట్స్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ పార్ట్స్ డిఫరెన్స్ అంతే అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. కానీ క్వశ్చన్లో ఎలా అన్నారనుకోండి ఒక వ్యక్తిని 14 ఇయర్స్ తర్వాత ఇంకొక వ్యక్తిని 12 ఇయర్స్ తర్వాత అని అన్నారనుకోండి ఎప్పుడైతే సమానంగా పెంచరో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇద్దరి యొక్క ఏజ్ డిఫరెన్స్ ఒకేలా ఉంటుందని మనం చెప్పలేము. అప్పుడు క్రాస్ ప్రొడక్ట్ మెథడ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏ 14 ఇయర్స్ తర్వాత బి 12 ఇయర్స్ తర్వాత అని అన్నారు అనుకోండి అప్పుడు ఈ మెథడ్ వాళ్ళని సెకండ్ మెథడ్ అప్పుడు థర్డ్ మెథడ్కి ఇక్కడ +14 ఇక్కడ +12 వేసి అప్పుడు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో అందరికీ అర్థమైంది అనుకుంటాను థర్డ్ మెథడ్ ఓకేనా. క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ మీరు ఎప్పుడు యూస్ చేయాల్సి వస్తుంది అంటే సో సేమ్ ఇవ్వలేనప్పుడు ఒక్కసారి ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ అనేది ఏ విధంగా యూస్ చేస్తాం అన్నది. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. రేషియో ఆఫ్ 2 numbers is 7:9. If 4 is added to first number and 3 is added to second number, then ratio becomes 5:6. Find those two numbers. సో ఆ రెండు నెంబర్లు ఏంటి అన్నది మన క్వశ్చన్ ఓకేనా. ఆ రెండు నెంబర్లు ఏంటి అన్నది మన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం ఫస్ట్ బేసిక్ మెథడ్ చెప్తాను ఓకేనా. ఫస్ట్ బేసిక్ మెథడ్ ఏంటి అని అంటే ఒక రెండు నెంబర్లు ఇచ్చారు ఆ రెండు నెంబర్ల యొక్క రేషియో ఏంటి అని అంటే 7:9. ఆ రెండు నెంబర్ల యొక్క రేషియో ఏంటంటే 7:9. అంటే దీనికి అర్థం ఏంటంటే ఫస్ట్ నెంబర్ని కనుక నేను 7x అనుకుంటే సెకండ్ నెంబర్ని ఏమనుకోవచ్చు అంటే 9x అనుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ని కనుక 7x అనుకుంటే సెకండ్ నెంబర్ని ఏమనుకోవచ్చు 9x అనుకోవచ్చు. ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ నెంబర్కి 4 యాడ్ చేశారు అలాగే సెకండ్ నెంబర్కి కూడా ఎంత యాడ్ చేశారు 4 యాడ్ చేశారు. ఫస్ట్ నెంబర్కి 4 యాడ్ చేశారు సెకండ్ నెంబర్కి 4 కాదు సెకండ్ నెంబర్కి ఎంత యాడ్ చేశారో చూడండి 3 ఈజ్ యాడెడ్ టు ద సెకండ్ నెంబర్. కొన్నిసార్లు సబ్ట్రాక్టెడ్ అని కూడా అనొచ్చు. సబ్ట్రాక్టెడ్ అంటే -3. ఇప్పుడు రేషియో ఎంత అయిందంట అలా యాడ్ చేసిన తర్వాత 5:6 5/6 అయిందంట. సో దీని నుంచి చూడండి 6 7s ఆర్ 42 అలాగే 5 9s ఆర్ 45. డైరెక్ట్గా మీరు డిఫరెన్స్ తీసేసుకోవచ్చు లేదంటే చేస్తున్నాం చూడండి 6 7s ఆర్ 42x అలాగే 6 4s ఆర్ 24 అలాగే 5 9s ఆర్ సో 45x అలాగే 5 3s ఆర్ సో 15. సో ఇప్పుడు 45xలో నుంచి 42x తీయండి సో ఎంత 3x ఈజ్ ఈక్వల్స్ టు 24లో నుంచి 15 తీయండి. సో 24లో నుంచి 15 తీస్తే ఎంత 9 దాని నుంచి x వాల్యూ ఎంత 3. ఎప్పుడైతే x వాల్యూ 3 అయిందో సో ఎందుకంటే 9/3 అంటే 3 x వాల్యూ ఎప్పుడైతే 3 అయిందో సో ఇక్కడ ఏ వాల్యూ 7 3s ఆర్ 21 అవుతుంది బి వాల్యూ 9 3s ఆర్ 27 అవుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. బట్ ఎగ్జామ్లో మీరు ఈ ఫస్ట్ మెథడ్ యూస్ చేద్దామంటే లెందీ అవుతుంది. పోనీ సెకండ్ మెథడ్ యూస్ చేద్దామని అంటే రెండు నెంబర్లకి ఈక్వల్గా యాడ్ చేసినప్పుడు కానీ ఈక్వల్గా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు తప్ప మిగతా కేసులో మనం ఏంటంటే సెకండ్ మెథడ్ వాడలేము ఎందుకంటే పార్ట్స్ని ఈక్వల్ చేయలేము. అందుకని చెప్పేసి మీకు థర్డ్ మెథడ్ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చెప్పాను కదా ఆ మెథడ్ యూస్ చేద్దాం. ఆ మెథడ్ ద్వారా సో తొందరగా సాల్వ్ చేయొచ్చు క్రాస్ ప్రొడక్ట్ మెథడ్. ఆ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ఎలా యూస్ చేస్తాం అన్నది ఒక్కసారి చూడండి. సో క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చెప్తున్నాను ఎలా అంటే ఫస్ట్ ఏం చేస్తానంటే A:B రేషియో రాసుకోండి. A:B వాల్యూ ఎంత అంటే 7:9. ఆ తర్వాత ఏకి ఎంత యాడ్ చేశారు ఏకి ఎంత యాడ్ చేశారంటే 4 యాడ్ చేశారు. సో బీకి ఎంత యాడ్ చేశారనంటే 3 యాడ్ చేశారు. ఇప్పుడు రేషియో ఏమైందనంటే 5:6 అయింది. నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ఎంత పెరిగింది 4 పెరిగింది. పెరిగితే +4 రాసుకుంటారు. ఒకవేళ తగ్గింది అన్నారంటే -4 అని రాసుకుంటారు. పెరిగితే ప్లస్ తగ్గితే మైనస్. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ 3 పెరిగింది కాబట్టి +3. సేమ్ ఇందాకట్లాగే 7 6s ఆర్ 42 అలాగే 9 5s ఆర్ 45. సో 7 6s ఆర్ 42 -9 5s ఆర్ 45 డిఫరెన్స్ ఎంత అంటే 3 పార్ట్స్. మీరు అనుకోవచ్చు సార్ మైనస్ కదా అని చెప్పేసి మైనస్ వచ్చిన ప్లస్ వచ్చిన దానికోసం మీరు ఆలోచించక్కర్లేదు. ఇక్కడ మైనస్ వస్తే నెక్స్ట్ మైనస్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా వాల్యూ తీసుకోండి ఈక్వల్స్ టు 5 3s ఆర్ 15 మైనస్ 6 4s ఆర్ 24. 5 3s ఆర్ 15 మైనస్ 6 4s ఆర్ 24. 24లో నుంచి 15 తీస్తే ఎంత 9. సో దీని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 3. సో ఎప్పుడైతే 1 పార్ట్ వాల్యూ తెలిసిందో 7 పార్ట్స్ వాల్యూ 7 3s ఆర్ 21. 9 పార్ట్స్ వాల్యూ 9 3s ఆర్ 27. 21, 27. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఈ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేసేటప్పుడు చాలా మందికి డౌట్ సెకండ్ వాల్యూస్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే రావు. ఓన్లీ ఫస్ట్ వాల్యూస్ చేస్తే మాత్రమే మనకు ఆన్సర్స్ వస్తాయి. సెకండ్ వాల్యూస్ కావాలంటే ఫస్ట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా క్లియర్. ఇదే క్వశ్చన్ని మనకి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో అయితే ఎలా అడగవచ్చు ఎలా అడుగుతారంటే రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ 2 persons
రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ 2 పర్సన్స్ 7:9. సో ఏ ఆఫ్టర్ 4 ఇయర్స్, అలాగే బి ఆఫ్టర్ 3 ఇయర్స్. ఏ ఆఫ్టర్ 4 ఇయర్స్, బి ఆఫ్టర్ 3 ఇయర్స్, రేషియో విల్ బి 5:6. దెన్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ కామా బి అనగానే ఆన్సర్స్ ఏమవుతాయి 21, 27 ఇయర్స్ రెస్పెక్టివ్లీ. సో అందరికీ సో ఏ కాన్సెప్ట్ యూస్ చేస్తాం అన్నది అర్థమైంది అనుకున్నాను. ఈ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో యూస్ చేసేవి సో పార్ట్స్ మెథడ్ ఒకటి, క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ఒకటి, ఓకేనా. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే హెన్స్ అన్నా ఆఫ్టర్ అన్నా తర్వాత తీసుకుంటాము, ఎగో అన్నా బిఫోర్ అన్నా ముందు తీసుకుంటాం, అంతే, ఓకేనా. మిగతా క్వశ్చన్స్ అన్ని రేషియోలో ఎలా అయితే సాల్వ్ చేస్తామో అదే విధంగా సాల్వ్ చేస్తాం. సో స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సో చూడండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో ప్రతి ఒక్కరు ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో చూసుకోండి ఒకసారి. సో నేను వీడియోలో ఉన్నాను కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను, మీరైతే మాత్రం వీడియోని ఫాజులో పెట్టి ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత ఆన్సర్ చూడండి. అలా అయితే మీకు ఏంటంటే బెటర్గా అర్థం అవుతుంది. చూడండి క్వశ్చన్లు ఏమన్నారో, ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ సిమ్మి అండ్ అను ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:4 రెస్పెక్టివ్లీ. 3 years hence the ratio of their ages will be 11:9 respectively. What is the Anu's present age? What is the Anu's present age? సో ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫస్ట్ ఏమన్నారంటే సిమ్మి అలాగే అను, సిమ్మి అను వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఏమన్నారంటే 5:4 అన్నారు. తర్వాత రేషియో ఆఫ్ దేర్ వేజెస్ విల్ బి ఎప్పుడు 3 years హెన్స్, ఓకేనా. సిమ్మి 3 years తర్వాత అలాగే అను 3 years తర్వాత వీళ్ళ యొక్క రేషియోస్ ఏమయ్యాయి అంటే ఏజెస్ యొక్క రేషియో ఏమైందంటే 11:9 అయిందంట. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అను? వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అను? వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అను అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏ మల్టిప్లై ఉండాలి, 4 మల్టిప్లై ఉండాలి. నన్ ఆఫ్ దీస్ లేకపోతే మొత్తం 3 ఆప్షన్లు ఉన్నాయి. అలాగే ఆప్షన్కి 3 యాడ్ చేస్తే అది 9 మల్టిప్లై ఉండాలి. ఆప్షన్కి 3 యాడ్ చేసి ఇది 9 మల్టిప్లై అవుతుందా? అవ్వదు. 24కి 3 యాడ్ చేస్తే 27 అవుతుంది, ఇది కూడా అవ్వదు. కాబట్టి మన ఆన్సరు ఆప్షన్ బి కానీ నన్ ఆఫ్ దీస్ కానీ కన్ఫర్మ్ చేయొచ్చు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అయితే డైరెక్ట్గా సో 24 మన ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ లేకపోతే తొందరగా కన్ఫర్మ్ చేసి ఉండే వాళ్ళని. ఇప్పుడు చూద్దాం, ప్రొసీజర్ చూద్దాం. సో ఇప్పుడే మనం ఏం చెప్పుకున్నామంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు కదా. 1 minute. ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు కదా. ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఇక్కడ చూడండి 1 part, ఇక్కడ చూసినట్లయితే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 2 parts. కానీ సో అక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అన్నీ ఉండాలి. ఆ పార్ట్స్ ఈక్వల్గా మెయింటైన్ చేయడానికి దేంతో మల్టిప్లై చేస్తున్నాను అంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2 5s are 10, అలాగే 2 4s are 8. సో ఇప్పుడు 8 ఉన్నది కాస్త 9 అయింది, 10 ఉన్నది కాస్త 11 అయింది, 1 part పెరిగింది. ఎందుకు ఆ 1 part పెరిగిందని అంటే 3 years పెంచడం వల్ల. సో ఇప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ కావాలని అంటే సో 8 parts కావాలి. మరి 8 parts వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 part వాల్యూ 3 years అయితే 8 parts వాల్యూ సో 8 3s are సో 24 years. ఎందుకంటే క్వశ్చన్లో ఎవరు ఏజ్ అడిగారు? అను ప్రెజెంట్ ఏజ్ అడిగారు. అను ప్రెజెంట్ ఏజ్ ఎన్ని parts అని అంటే 8 parts. 8 parts వాల్యూ ఎంత అవుతుంది అంటే 24 years అవుతుంది. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. సో క్లియర్. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో 24 years అవుతుంది, ఓకేనా. సో ఇదే క్వశ్చన్ని మనం క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఇలాగే చేయండి ఎగ్జామ్లో, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోతున్నాను. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 2లో ఏమన్నారు, సుస్ వాజ్ 3 thrice యాజ్ ఓల్డ్ యాజ్ పూనం 6 years బ్యాక్. సుస్ వాజ్ అంటే సుస్ కూడా సో 6 years బ్యాకే, ఓకేనా. సుస్ కూడా 6 years బ్యాకే. సుస్ 6 years ఎగో, బ్యాక్ అన్న ఎగో అన్న ఒకటి, 6 years ఎగో. అలాగే పూనం కూడా 6 years ఎగో. ఆ రేషియో ఏమన్నారంటే థ్రైస్ అంట, ఓకేనా. 3:1. నెక్స్ట్ ఏమంటున్నారంటే సుస్ విల్ బి 5/3 times యాజ్ ఓల్డ్ యాజ్ పూనం 6 years హెన్స్. ఇది చూడండి ఎప్పుడు అన్నారంటే 6 years హెన్స్. సుస్ 6 years హెన్స్, తర్వాత పూనం కూడా 6 years హెన్స్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ 5/3 ఉంది కదా. చాలామందికి ఈ రేషియోని ఎలా రాసుకోవాలో ఇబ్బంది. ఎప్పుడు ఫస్ట్ పేరుకి న్యూమరేటర్ ఇచ్చేయండి, తర్వాత పేరుకి డినామినేటర్ ఇచ్చేయండి. రేషియో రాయడానికి చాలామంది కన్ఫ్యూజ్ పడతారు. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. సో ఫస్ట్ ఉన్న పేరుకి న్యూమరేటర్లో ఉన్నది ఇవ్వండి, అలాగే తర్వాత ఉన్న పేరుకి డినామినేటర్లో ఉన్నది ఇవ్వండి, ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే హౌ ఓల్డ్ ఈజ్ పూనం టుడే. పూనం యొక్క ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఆప్షన్కి 6 యాడ్ చేస్తే అది 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఎందుకంటే పూనం ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నారు. సో ఆప్షన్ అనేది పూనం ప్రెజెంట్ ఏజ్, దానికి 6 యాడ్ చేస్తే అది ఏ మల్టిపుల్ అయి ఉండాలి, 3 మల్టిపుల్ అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. అంటే మన ఆన్సర్ ఆప్షన్ సి కానీ నన్ ఆఫ్ దీస్ కానీ కన్ఫర్మ్ చేయొచ్చు. సో మనకు ఆల్రెడీ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి ఒకసారి ప్రొసీజర్ చేద్దాం. ఇప్పుడే మీకు చెప్పాను ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు.
ఇక్కడ చూసినట్లయితే 2 పార్ట్స్, ఇక్కడ 2 పార్ట్సే సరిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ఇంక్రిమెంట్? 2 పార్ట్స్. సో ఆ 2 పార్ట్స్ వాల్యూ ఎందుకు ఇంక్రిమెంట్ వచ్చిందంటే 6 ఇయర్స్ ఎగో అలాగే 6 ఇయర్స్ హెన్స్. ఈ గ్యాప్ ఎంత చెప్పండి? సో మనకి నెంబర్ టేబుల్లో 6 ఇయర్స్ ఎగో 6 ఇయర్స్ హెన్స్ అంటే గ్యాప్ ఎంత? 12 ఇయర్స్. 6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల తర్వాత మొత్తం ఈ డిఫరెన్స్ ఎంత అని అంటే సో 12 ఇయర్స్. సో 2 పార్ట్స్ వాల్యూ 12 ఇయర్స్ అయితే సో 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 6 ఇయర్స్ అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 6 ఇయర్స్ అవుతుంది. క్వశ్చన్లో హౌ ఓల్డ్ ఈజ్ పూనం టుడే. సో ఇక్కడ పూనము 1 పార్ట్ చూడండి, పూనము 6 ఇయర్స్ ఎగో, పూనం 6 ఇయర్స్ ఎగో 1 పార్ట్, ఆ 1 పార్ట్ వాల్యూ 6 ఇయర్స్ కాబట్టి పూనం ప్రెజెంటేజ్ ఎంత అంటే ఆ 6కి 6 యాడ్ చేస్తే సో ప్రెజెంటేజ్ వస్తుంది. ఆ ప్రెజెంటేజ్ మనం ఏమని చెప్పొచ్చు అంటే సో 12 ఇయర్స్ అని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోతున్నాను. క్వశ్చన్ నెంబర్ 3లో ఏమంటారో చూడండి. ద రేషియో బిట్వీన్ ద ప్రెజెంటేజెస్ ఆఫ్ ఏ అండ్ బి 6:7. If B is 4 years older than A, what will be the ratio of the ages of A and B after 4 years? సో చూడండి క్వశ్చన్లో ఏమన్నారు. ఫస్ట్ రేషియో బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి ఇది ఎంత అన్నారంటే 6:7 అన్నారు. తర్వాత ఈ బి ఈజ్ 4 ఇయర్స్ ఓల్డర్ దాన్ బి అంటే సో బి ఈజ్ 4 ఇయర్స్ ఓల్డర్ దాన్ బి అంటే ఏకి బికి ఏజ్ డిఫరెన్స్. ఎప్పుడైనా కానీ క్వశ్చన్లో యంగర్ అన్నా ఎల్డర్ అన్నా ఓల్డర్ అన్నా, యంగర్ అన్నా ఎల్డర్ అన్నా ఓల్డర్ అన్నా అర్థం ఏంటి అని అంటే డిఫరెన్స్. మోర్ అన్నా లెస్ అన్నా యంగర్ అన్నా ఎల్డర్ అన్నా ఓల్డర్ అన్నా చేంజ్ అన్నా ఎర్రర్ అన్నా వీటన్నిటికీ అర్థం ఏంటంటే డిఫరెన్సు. కాబట్టి ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత అన్నారంటే మనకి క్వశ్చన్లో ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత అన్నారంటే 4 ఇయర్స్ అన్నారు. ఇంతకీ మన క్వశ్చన్ ఏంటంటే వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 4 ఇయర్స్. ఏ 4 ఇయర్స్ తర్వాత అలాగే బి 4 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరి యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నారు. అనగానే మీరు చాలామంది ఏం చేస్తారంటే 1 పార్ట్ వాల్యూ 4 ఇయర్స్ కదా అని 6 పార్ట్స్ 7 పార్ట్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత 4 ఇయర్స్ యాడ్ చేస్తారు. అదంతా చేయక్కర్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు 4 ఇయర్స్ పెంచాలి. ఇంతకీ 4 ఇయర్స్ అంటే ఎన్ని పార్ట్స్? 1 పార్టే కదా. 4 ఇయర్స్ అంటే ఎన్ని పార్ట్స్? 1 పార్టే. 6కి 1 యాడ్ చేస్తే 7, అలాగే 7కి 1 యాడ్ చేస్తే 8. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 7:8 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో పార్ట్స్లో ఉన్నదాన్ని మళ్ళీ వాల్యూలోకి ఎందుకు మార్చడం, ఈజీగా అయిపోతుంది కదా. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 7:8 ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్తున్నాను. చూడండి క్వశ్చన్ నెంబర్ 4లో ఏమన్నారు. 1 year before Reshma was 6 times as old as her daughter. 6 years hence Reshma's age will exceed her daughter age by 20 years. The ratio of the present ages of Reshma and her daughter. ఓకేనా? సో 1 year before అంటే 1 year ago. సో 1 year ago Reshma was 6 times as old as her daughter. వాళ్ళ డాటర్ది కూడా 1 year ago తీసుకోవాలి. ఈ రేషియో ఎంత అన్నారంటే 6 times అంటే 6:1. 6 years hence అంటే 6 సంవత్సరాల తర్వాత 6 years hence రేష్మా ఏజ్ విల్ ఎక్సీడ్ హర్ డాటర్ ఏజ్ బై 20 years. క్వశ్చన్లో ఏం చెప్తున్నారు చూడండి. 6 సంవత్సరాల తర్వాత అంట రేష్మా వాళ్ళ డాటర్ కంటే 20 years ఎక్కువ అంట. సో ఇంతకీ మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ సో రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ రేష్మా అండ్ హర్ డాటర్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. అది 1 year ago అయినా 6 సంవత్సరాల తర్వాత అయినా ఎప్పుడైనా ఒకటే కదా. జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రేషియో 1 year ago ఇచ్చి ఏజ్ డిఫరెన్స్ 6 years తర్వాత ఇచ్చారు. 6 years తర్వాత అయితే ఏంటి, ఇప్పుడైతేనేంటి, ఎప్పుడైనా ఏజ్ డిఫరెన్స్ మారదు కదా. కాబట్టి ఈ డిఫరెన్స్ 5 parts వాల్యూ ఎంత అంటే 20 years. క్వశ్చన్లో 6 years హెన్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి రేషియో 1 year ago ఇచ్చారు. ఎప్పుడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు. 5 parts వాల్యూ 20 years అయితే సో 1 part వాల్యూ ఎంత అంటే 4 years. దీని నుంచి 6 parts వాల్యూ 6 4s are 24 years. అలాగే 1 part వాల్యూ 4 years. క్వశ్చన్లో ప్రెజెంట్ అడుగుతున్నారు కాబట్టి 1 year ago 24 అయితే ప్రెజెంట్ ఎంత, సో 25. అలాగే డాటర్ ఏజ్ 1 year ago 4 అయితే ప్రెజెంట్ ఎంత 5. సో 25:5 అంటే 5 5s are 5 1s are. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 5:1, దట్ ఈస్ ఆప్షన్ సి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఈజీ క్వశ్చన్. సో జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 5లో ఏమన్నారు. ఎట్ టు ప్రెజెంట్ కవిత ఈస్ thrice Sita's age. 8 years hence the respective ratio between Kavita and Sita's age will
22:11. What is the Kavita's percentage? So what is the Kavita's percentage? First చూడండి, at to present కవిత అలాగే సీత వీళ్ళ మధ్య రేషియో ఏమన్నారంటే 3:1. క్వశ్చన్ అడుగుతున్నది కవితాస్ ప్రెజెంటేజ్. ఎప్పుడైతే కవితాస్ ప్రెజెంటేజ్ అన్నారో అది ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఈ రెండు ఆప్షన్లు తీసేయచ్చు. నన్ ఆఫ్ దిస్ కూడా ఉంది. ప్రొసీజర్ అయితే చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ 8 years హెన్స్, 8 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత కవిత అలాగే సీత 8 సంవత్సరాల తర్వాత రేషియో 22:11. అంటే నేనేమంటానంటే ఆప్షన్కి 8 యాడ్ చేస్తే అదే మల్టిపుల్ అయి ఉండాలి. సో ఆప్షన్కి 8 యాడ్ చేస్తే అదే మల్టిపుల్ అయి ఉండాలి. సో 22 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా? సో 22 మల్టిపుల్ అయి ఉండాలి. దీన్నే ఇంకా మనం రిడ్యూస్ చేసి ఏమని రాయొచ్చు అంటే, సో ఇలా ఇచ్చారు కానీ దీన్నే మనం 2:1 అని రాయొచ్చు. ఓకేనా? సో 22 మల్టిపుల్ అయ్యి ఉండాలని మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే దాన్ని ఇంకా మనం రిడ్యూస్ చేసి రాయొచ్చు. ఏమని రాయొచ్చు అంటే 2:1 అని రాయొచ్చు. ఓకేనా? కాబట్టి 22 మల్టిపుల్ అని తీసుకోవద్దు. సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఏమంటానంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు. సో ఇక్కడ 2 parts ఉందంటే ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ ఉండాలి? 2 ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని ఉంది? 1 ఉంది. మరి దాన్ని 2 చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? సో 2తో మల్టిప్లై చేయాలి. సో 2 2s are 4, 2 1s are 2. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 part పెరిగింది. ఆ 1 part వాల్యూ ఎంత? 8 years. ఆ 1 part వాల్యూ ఎంత? 8 years. క్వశ్చన్లో మనకి కవితాస్ ప్రెజెంటేజ్ అనగానే ఎన్ని పార్ట్స్ చూడండి? 3 parts. ఆల్రెడీ 1 part వాల్యూ 8 years అయితే 3 parts వాల్యూ 3 8s are 24 years. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఇక్కడ 22:11 అనేది జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రిడ్యూస్ చేయకుండా ఇచ్చారు. ఆ 22:11 మనం ఏమని రాసుకోవచ్చు? 2:1 అని రాసుకోవచ్చు. ఓకేనా? అక్కడ 22 ఉంది కదా, ఆప్షన్కి 8 యాడ్ చేస్తే 22 మల్టిపుల్ అని చెప్పేసి తీసుకోవద్దు. రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో రేషియోని రిడ్యూస్ చేసిన తర్వాత తీసుకోండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6లో ఏమన్నారో చూడండి. The ratio between the present ages of A and B is 7:4. The ratio between the age of A and B 4 years ago is 2:1. What is the ratio of A and B 4 years hence? క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు ఒకసారి చూడండి. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. వీడియోని పాజ్లో పెట్టుకొని ఒకసారి ట్రై చేసి ఆన్సర్ రాకపోతే అప్పుడు వీడియో చూడండి. రేషియో బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్, ఇవన్నీ కొంచెం ఈజీ లెవెల్ క్వశ్చన్స్. అలా ముందుకెళ్ళే కొద్ది లెవెల్ పెంచుతూ ఇచ్చాను. ఎగ్జామ్ లెవెల్లో ఏ హై లెవెల్ ఎలా వస్తాయో అవన్నీ ఇచ్చాను నేను. ఫస్ట్ అయితే బేసిక్ క్వశ్చన్స్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ద రేషియో బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి, సో అది ఎంత అన్నారు? 7:4. రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఎప్పుడు? 4 years ago. చూడండి అక్కడ 4 years ago అంటే ఏ 4 years ago, బి 4 years ago. సో ఈ రేషియో ఏమన్నారంటే 2:1 అన్నారు. వాట్ ఈస్ ద రేషియో ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఎప్పుడు? 4 years హెన్స్, 4 సంవత్సరాల తర్వాత ఎంత అన్నది మన క్వశ్చన్. ఏమడిగారు? సో రేషియో ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్, రేషియో ఆఫ్టర్ 4 years, 4 years తర్వాత ఎంత. ఇప్పుడు నేనేమంటానంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 parts ఉంది. మరి ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ మనం మెయింటైన్ చేయాలి? 3 parts. కానీ ఉన్నది ఎంత? 1 part. 3తో మల్టిప్లై చేయండి. 3 2s are 6, 3 1s are 3. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ఇయర్స్ పెరిగింది? 4 years. ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 part. 1 part వాల్యూ మనం 4 years అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రెజెంటేజ్ నుంచి 4 years తర్వాతకి వెళ్ళాలి అంటే 4 years పెంచాలి. 4 years అంటే ఎన్ని పార్ట్స్ పెంచాలి? 1 part పెంచాలి. కాబట్టి 7 + 1 8 parts అవుతుంది. అలాగే ఇక్కడ 4 + 1 5 parts అవుతుంది. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 8:5 ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. ఈవెన్ మీరు ఆప్షన్స్ యూస్ చేసి కూడా చెప్పేయచ్చు. ఎందుకంటే ఫస్ట్ది ఎక్కువ ఉండాలి, తర్వాతది తక్కువ ఉండాలి. అలా ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్స్ యూస్ చేసి కూడా మీరు ఆన్సర్ తీసుకోవచ్చు ఆప్షన్ డి కింద. బట్ ప్రొసీజర్ చూసినట్లయితే ఈ విధంగా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. అందరూ క్వశ్చన్ నెంబర్ 7 ట్రై చేయండి, చేసి చెప్పండి. The ratio of the ages of Priya and Riya is 2:5. After 80 years, their ages will be in the ratio of 2:3. Then the sum of their present ages. క్వశ్చన్లో ఏమన్నారో చూడండి ఒకసారి. ఫస్ట్ ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ప్రియా అండ్ రియా ఏమన్నారంటే 2:5 అన్నారు. 8 years హెన్స్, పి ఆఫ్టర్ 8 years, అలాగే ఆర్ ఆఫ్టర్ 8 years. ఈ రేషియోని ఏమన్నారంటే ఆఫ్టర్ 8 years దర్ ఏజెస్ విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. సో 8 years తర్వాత వాళ్ళ రేషియో ఎలా ఉందనంటే 2:3 లా ఉందంట. సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అనగానే నన్ ఆఫ్ దీస్ లేకపోతే ఖచ్చితంగా ఆన్సర్ 7 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఎందుకని 2 + 5 అంటే 7 parts. సో డైరెక్ట్గా ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. కానీ నన్ ఆఫ్ దీస్ ఉంది కదా,
కాబట్టి ఆన్సర్ చేద్దాము. ఒకసారి చూడండి, ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారకూడదు. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. మరి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 పార్ట్ ఉంది. దాన్ని ఇప్పుడు ఎన్ని పార్ట్స్ చేద్దాం? సో 3 పార్ట్స్ చేద్దాము. మరి 3 పార్ట్స్ చేయాలంటే 3 2s are 6, అలాగే 3 3s are 9. ఇప్పుడు 3 పార్ట్స్ సరిపోయింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగింది? ఎన్ని పార్ట్స్? 5 9 అయిందంటే 4 పార్ట్స్. ఎందుకు ఆ 4 పార్ట్స్ పెరిగింది అని అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇయర్స్ పెరిగింది అంటే 8 ఇయర్స్ పెరిగింది. ఓకేనా? 4 పార్ట్స్ వాల్యూ 8 ఇయర్స్ అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 4తో 4 2 టైమ్స్. మనకేం కావాలంటే సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అంటే ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 పార్ట్స్ వాల్యూ 7 2s are 14 ఇయర్స్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో అందరికి అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. రామ్ ఈజ్ 42 years old and Rajesh is 58 years old. How many years ago was the ratio of their ages is 4:6? క్వశ్చన్లో ఏమన్నారంటే రామ్ ఏజ్ డైరెక్ట్గా ఇచ్చారు. ఓకేనా? రామ్ ఏజ్ ఎంత అన్నారంటే 42 అన్నారు. అలాగే రాజేజ్ ఎంత అన్నారంటే 58 అన్నారు. మన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ఇయర్స్ ఎగో, ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క రేషియో రామ్ ఈస్ టు రాజ్ రేషియో ఏమవ్వాలనంటే 4:6 అవ్వాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు, అవునా కదా? మరి ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. వాళ్ళిద్దరి యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది? 16 కనిపిస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 16 మెయింటైన్ చేస్తాను. ఆల్రెడీ ఏజ్ డిఫరెన్స్ 2 కనిపిస్తుంది కదా. మరి 16 మెయింటైన్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 8తో. సో 8 4s are 32, అలాగే 8 6s are 48. అంటే దీని ప్రకారం అర్థం ఏంటి అంటే రామ్ అప్పుడు ఏజ్ 32, అలాగే రాజుది 48. ప్రెసెంట్ 42 ఉంది కదా. మరి అప్పుడు ఎంత? 32 కదా. అంటే అది ఎన్ని సంవత్సరాల క్రితం చెప్తున్నట్టు? 10 years ఎగో చెప్తున్నట్టు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 10 years అవుతుంది. అందరికి అర్థమైంది అనుకుంటాను. అక్కడ ఏం చేశానంటే ఇక్కడ 16 డిఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా 16 మెయింటైన్ చేశాను. అక్కడ 16 మెయింటైన్ చేయగానే సో అది ఎన్ని సంవత్సరాల క్రితం అన్నది మనకి డైరెక్ట్గా తెలిసిపోయింది. సో 10 years ఎగో. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూడండి ఏమన్నారు, ఒకసారి చదివి ట్రై చేయండి అందరూ. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ 70 years. 5 years ago difference between their ages is 14. The father's present age is సమ్ ఆఫ్ ది ఫాదర్ అలాగే సన్ ఎంత అన్నారంటే 70 years. అలాగే డిఫరెన్స్ ఎప్పుడు? 5 years ఎగో. సో 5 years ఎగో డిఫరెన్స్ ఎంత అనంటే 14. నేనేమంటానంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు. 5 years ఎగో 14 అయితే ప్రెసెంట్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? అది కూడా 14. దీని నుంచి మనకి ఫాదర్ ఏజ్ కావాలి. ఎస్ఎస్ క్యాన్సిల్ చేసేయండి. 2f is equals to 70 plus 14. సో 70 plus 14 అంటే ఎంత? 84. ఫాదర్ ఏజ్ ఎంత అంటే 84 divided by 2. సో 84 divided by 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 42 years. దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా? సో ఇవి లెవెల్ 1 క్వశ్చన్స్, ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్, మీరు తొందరగా చేయగలుగుతున్నారు అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10లో చూడండి ఏమన్నారు. సామ్స్ ప్రెసెంట్ ఏజ్ ఈజ్ 2/5 of the age of his mother's age. After 6 years, he will half of the age of his mother. The mother's present age is. ఓకేనా? అందరు క్వశ్చన్స్ చేయండి. సో ఫాజ్లో పెట్టి ట్రై చేసి ఆ తర్వాత ఆన్సర్ చూడండి. ఎందుకంటే నేను వీడియో చేస్తున్నా కాబట్టి కంటిన్యూస్గా చేస్తున్నాను. చూడండి. Sam's present age is 2/5 of her mother. సో మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, న్యూమరేటర్లో ఉన్నది ఎప్పుడు ఫస్ట్ పర్సన్కి ఇవ్వాలి, డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు సెకండ్ పర్సన్కి ఇవ్వాలి. ఆఫ్టర్ 6 years 6 సంవత్సరాల తర్వాత మాత్రం ఏమన్నారంటే హీ విల్ బి ఆఫ్. ఎందులో ఆఫ్? మదర్ ఏజ్లో ఆఫ్. అంటే మదర్ ఏజ్ కనుక 2 parts అనుకుంటే అందులో ఆఫ్. మదర్స్ ప్రెజెంట్ ఏజ్, ఖచ్చితంగా మదర్స్ ప్రెజెంట్ ఏజ్ అనగానే ఏ మల్టిప్లై ఉండాలి? 5 మల్టిప్లై ఉండాలి. 5 multiples 3 ఆప్షన్లు ఉన్నాయి. ఓకేనా? సో 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి చూద్దాం. సో 3 ఆప్షన్స్లో ఖచ్చితంగా ఆప్షన్ అయితే సో ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అయినప్పటికీ కూడా 2 నెంబర్లు ఉన్నాయి. చూద్దాం. ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ మారదు కదా. అక్కడ 3 parts ఉందంటే ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ ఉండాలి? 3 parts ఉండాలి. కానీ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 part ఉంది. మరి 3 parts చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. 3తో. సో 3 1s are 3, 3 2s are 6. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగింది? 1 part. ఎందుకు ఆ 1 part పెరిగింది అని అంటే, ఎందుకు ఆ 1 part పెరిగింది?
ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇయర్స్ పెంచడం వలన. సో 1 పార్ట్ వాల్యూ 6 ఇయర్స్ అయితే మన క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ అడుగుతున్నారు? సో ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మదర్, అది 5 పార్ట్స్, 5 6 ఆర్ 30 ఇయర్స్, 5 6 ఆర్ 30 ఇయర్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ 3 persons ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4:6. 4 years ago the sum of their ages was 66. Find their present age. ఓకేనా? క్వశ్చన్లో ఆ రేషియో ప్రకారం ఏ ఆప్షన్ ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కాకపోతే నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కాబట్టి సో మనం ఏం చేద్దామనంటే ప్రొసీజర్ చేద్దాం. బట్ ఈ రేషియో ప్రకారం ఏ ఆప్షన్ అయితే ఉందో అదే, ఒకవేళ నన్ ఆఫ్ దీస్ లేకపోతే డైరెక్ట్ ఈ రేషియో ప్రకారం ఏది ఉందో అది మీ ఆన్సర్ కింద తీసుకోవచ్చు. 3 6 ఆర్ 18, 4 6 ఆర్ 24, 6 6 ఆర్ 36. సెకండ్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే 3 మల్టిపుల్ కాదు కాబట్టి. ఇది 3 8s ఆర్ 24, 4 8s ఆర్ సెకండ్ ఆప్షన్, ఇది కూడా కాదు. అయితే ఫస్ట్ ఆప్షన్ కావచ్చు లేదా నన్ ఆఫ్ దీస్ కావచ్చు. ఓకేనా? చూద్దాం ఒక్కసారి ప్రొసీజరు. ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ రేషియో ఆఫ్ 3 persons. ఆ 3 persons మనకు తెలియదు కదా, ఏబిసి అనుకుందాము. 3:4:6. అలాగే సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే ఈ ముగ్గురు కలిపి పార్ట్స్ 3 + 4 7, 7 + 6. సో 7 + 6 అంటే ఎంత? 13. సో 13 పార్ట్స్ వాల్యూ ఎంత అనంటే మీరు చూసుకోవచ్చు. రేషియో చూస్తే ప్రెజెంటేజ్ ఇచ్చారు, వాళ్ళ సమ్ ఆఫ్ ది ఏజెస్ ఎప్పుడు ఇచ్చారనంటే చూడండి 4 years ago సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ వాజ్ 66. మరి 4 సంవత్సరాల క్రితం 66 అయితే ప్రెజెంట్ ఎంత? అక్కడ ఉన్నది ఎంతమంది? ముగ్గురు ఉన్నారు కదా, అక్కడ ఉన్నది ఎంత? సో ముగ్గురు. మరి ముగ్గురు ఉన్నారు కాబట్టి సో ఒక్కొక్కరిది ఎంత పెంచాలి? 3 పెంచాలి. 3 కాదు 4 పెంచాలి. ఒక్కొక్కరిది 4 పెంచాలి. సో ఒక్కొక్కరిది 4, ముగ్గురిది కలిపి 4 3s ఆర్ ఎంత పెంచాలి? 12 పెంచాలి. అంటే 66కి 12 యాడ్ చేసినట్లయితే ఎంత? 78. 66కి 12 యాడ్ చేస్తే ఎంత? 78. సో దీని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 13th ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్? 6 times. సో 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 6 years. కానీ క్వశ్చన్లో అడుగుతుంది ఫైండ్ ద ప్రెజెంట్ ఏజెస్. 3 parts వాల్యూ 3 6 ఆర్ 18, 4 parts వాల్యూ 4 6 ఆర్ 24, 6 parts వాల్యూ 6 6 ఆర్ 36. కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే సో ఆప్షన్ ఏ 18, 24, 36 అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? సో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రాకపోతే అప్పుడు ఆన్సర్ చూడండి. ఎట్ ప్రెజెంట్ the respective ratio between the ages of A and B is 3:4 and that between A and C is 1:2. 6 years hence the sum of A, B and C will be 96 years. What is the present age of A? What is the present age of A? Question లో ఎట్ ప్రెజెంట్ రేషియో ఇచ్చారు. ఏమన్నారు? A:B 3:4. అలాగే B:C కాదు A:C ఇచ్చారు. దాన్ని నేను C:A కింద రాసుకున్నాను. ఆ C:Aని సో యాక్చువల్గా A:C 1:2 అన్నారు. మరి దాని నుంచి C:A = 2:1 అని రాసుకున్నాం. ఇంకేమన్నారంటే 6 years hence సమ్ ఆఫ్ ABC విల్ బి 6 సంవత్సరాల తర్వాత, A ఒక 6 సంవత్సరాల తర్వాత, అలాగే B ఒక 6 సంవత్సరాల తర్వాత, C ఒక 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క సమ్ 96. చెప్పండి. సో మరి ప్రెజెంట్ కావాలంటే ABC ప్రెజెంట్ కావాలంటే 6 6 6 3 6 ఆర్ 18 తీసేయాలి కదా. సో 96లో నుంచి 18 తీసేయండి. సో 96లో నుంచి 18 తీసేస్తే ఎంత ఉంటుంది? ఇంకా 78 ఉంటుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీని నుంచి C:A:B క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకేనా? సో 2 3s ఆర్ 6. మీకు ఆల్రెడీ తెలుసు A:B:C ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. అలాగే 1 3s ఆర్ 3, అలాగే 4 1s ఆర్ 4. ఇప్పుడు నేనేమంటానంటే ఏ ఏజ్ కావాలి? ఏ ఏజ్ ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఆల్రెడీ 4 ఆప్షన్ 3 మల్టిపుల్ ఉన్నాయి. ఈ మూడింటి యొక్క పార్ట్స్ 6 + 4 10, 10 + 3 టోటల్ ఎన్ని పార్ట్స్? 13 పార్ట్స్. ఆ 13 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నారో చూడండి. 78 అన్నారు. ఆ 13 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నారు? 78 అన్నారు. సో దాని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే సో 13th ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్? 6 times. 1 పార్ట్ వాల్యూ 6 years. క్వశ్చన్లో ఏ ఏజ్ అడుగుతున్నారు. ఏ ఏజ్ ఎన్ని పార్ట్స్ చెప్పండి? 3 parts. 3 parts వాల్యూ ఎంత అంటే 3 6 ఆర్ 18 years. సో ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ ఈ 18 years మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. సో క్వశ్చన్ నెంబర్ 13 నుంచి లెవెల్ పెంచాను. ఓకేనా? సో ఈ క్వశ్చన్ నెంబర్ 13 ట్రై చేసి సో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో సో కామెంట్స్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అన్నది.
ఓకేనా. సో ఇక్కడ నుంచి 13 నుంచి మాత్రం 12 వరకు కొంచెం ఈజీ క్వశ్చన్సే, 13 నుంచి మాత్రం లెవెల్ పెంచాను. సో ఎగ్జామ్ లెవెల్లో అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ఎలా వస్తున్నాయో అవన్నీ ఇచ్చాను. ఓకేనా. సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా కంటెంట్ చాలా మంది పిల్లలకి యూజ్ అవుతుంది. సో వాళ్ళందరూ చాలా మంది చెప్పారు. అలాగే మిగతా వాళ్ళు కొత్త పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకోండి. సో మీ ఎగ్జామ్స్లో బాగా పెర్ఫామ్ చేయండి. ఓకేనా. సో దీని కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.